హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము లాస్ట్ వీకెండ్ మా అన్నయ్య వాళ్ళ నర్సరీకి వెళ్ళాము అండ్ ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. సో అన్నయ్యతో కలిసి భోంచేద్దామని చెప్పి లంచ్ ప్యాక్ చేసుకుని వెళ్ళాము. సండే అంటే మోస్ట్లీ మనం చికెన్ కుక్ చేసుకుంటాం కదా, సో మేము కూడా అంతే. సండే అంటే ఎక్కువగా చికెన్ కుక్ చేసుకుంటాం. బట్ మొన్న మట్టుకు ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై చేసుకున్నాము. అన్నయ్య వాళ్ళ నర్సరీకి లాస్ట్ టైం మేము సంక్రాంతికి వెళ్ళాము, మళ్ళీ దాని తర్వాత వెళ్ళలేదు. సో ఎలాగో కలిసి వెళ్తున్నాం కాబట్టి కుక్ చేసుకుని అక్కడ సరదాగా టైం స్పెండ్ చేస్తామని వెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళ నర్సరీ ఆనందపురంలో ఉంటుందండి. ఆనందపురం మార్కెట్ దాటాక లెఫ్ట్ సైడ్కి వెళ్ళాక 1/2 కిలోమీటర్ రైట్ సైడ్న ఉంటుంది సాయిబ్రే గార్డెన్స్ అని. ఈ లంచ్ బాక్స్ మేము కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నామండి. పిక్నిక్స్కి అండ్ వెకేషన్స్కి హోమ్ ఫుడ్ క్యారీ చేస్తాకి ఈజీగా ఉంటుంది కదా. దీంట్లో టోటల్ 4 సెక్షన్స్ ఉంటాయి అండ్ మేము లాస్ట్ 2 సెక్షన్స్లోనే రైస్ వేసుకున్నాము. అండ్ పైన వచ్చినవి ప్లేట్స్ అనమాట. అంటే ప్లేట్స్ మనం విడిగా తీసుకెళ్ళచ్చు, లేకపోతే వాటినే ప్లేట్స్గా యూజ్ చేయొచ్చు. రైస్ చూస్తాకి తక్కువ కనిపిస్తుందండి, బట్ చాలా ఎక్కువే పడుతుంది రైస్. మేము 6 మెంబర్స్ ఉన్నాము అండ్ 6 మెంబర్స్ తిన్నాక కూడా చాలా ఎక్కువే మిగిలి. మేము ఆల్మోస్ట్ లంచ్ టైంకి వెళ్ళామండి, అంటే 1:30కి వెళ్ళాము అక్కడికి. సో త్వరగా తినేసాము అండ్ తిన్నాక కొంచెం నర్సరీ మొత్తం తిరిగాము. చూసారా గ్రేప్స్ ఎంత చిన్నగా బాగున్నాయో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, చాలా స్వీట్గా ఉంటాయి. మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయండి. మ్యాంగోస్, పప్పాయ, గ్రేప్స్, వాటర్మిలన్ అండ్ వాటితో పాటు కూడా ఇండోర్ ప్లాంట్స్ లైక్ క్యాక్టస్, స్నేక్ ప్లాంట్ ఇవి కూడా ఉంటాయి. అండ్ ఇదంటే డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇంకా దున్నించాలి నర్సరీ మొత్తం. సో దున్నించాక ఇంకా బాగుంటుంది. అలా టైం స్పెండ్ చేసి వస్తూ కొన్ని మొక్కలు తీసుకొచ్చామండి. నేను ఎప్పటి నుంచో మా మమ్మీని ఎరేకా పామ్ అడుగుతున్నాను. 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి కదండి, అవే ఎరేకా పామ్. చాలా ఇష్టం నాకు. అవి చాలా బాగా పెరుగుతాయండి. మ్యాక్సిమం దానివల్ల మనకు గ్రీనరీ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు మేము స్నేక్ ప్లాంట్, అలాగే క్యాక్టస్, ఇంకా కొన్ని అయితే తెచ్చుకున్నాము.